మంచి కాజు కోసం వాళ్ళు పెట్టుకున్నారు కానీ పాపం ఎక్కడో ఆ కాజు అంతా కూడా పక్కకి వెళ్ళిపోయి గందరగోళానికి గురయ్యారు. ఓకే, ఒకసారి కొడాలి నాని ఏమన్నారు ఒకసారి విందాం. పీసీఆర్ రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. ఆవిడ తెలుగుదేశం పార్టీ పాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైన విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది గొడ్ల పార్టీ అని చెబుతాడు, ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెప్పుద్ది, ఆయన మీడియా చెప్పుద్ది. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి, ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మారుతారని. మాది గొడ్డల పార్టీ అని ఎవరు అంటారు, మా సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మారుకుంటారు. మాది గొడ్డల పార్టీ కాదు, మీది బూడిద పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మారుకుంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తగలెత్తి బూడి చేసేటువంటి పార్టీ. ఇంట్లో రైట్. జూబుడి గారు, అంటే తెలుగుదేశం పార్టీ మీద ఆయన మాట్లాడు, ఆయన తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు అంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడికి వైసీపీ మద్దతు ప్రకటించింది అనుకోవాలా రావణ్ విషయంలో? మీకు మీ మాజీ